ఎవరి అఘోరీ మాత, అసలు ఈమె స్వరూపం ఏంటి అనే దాని గురించి మన వరల్డ్ టీచర్ ఛానల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వరల్డ్ టీచర్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అఘోరీ అఘోరీ అఘోరీ, ఈ అఘోరీ మాత గురించే ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నది అఘోరీ మాత. అసలు ఎవరి అఘోరీ మాత? కొంతమంది ఏమో పురుషుడు అంటున్నారు, కొంతమంది స్త్రీ అంటున్నారు, మరి కొంతమంది నపుంసకుడు అంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. హిమాలయాల్లో నివసించేటువంటి వాళ్ళకి సామాన్యంగా కొన్ని దైవశక్తులు అనేవి ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అక్కడ ఆ వాతావరణానికి తట్టుకుంటే దైవశక్తులు అవే మనకు వస్తాయి, మనకైనా వస్తాయి అక్కడ ఉన్నట్లయితే. అందుకే మహాకవి కాళిదాసు హిమవత ప్రదేశా దేవభూమయ, హిమోత్పర్వత ప్రాంతాలనేటువంటివి దేవభూములు అని చెప్పాడు మహాకవి కాళిదాసు. అఘోరేభ్యో ఘోరఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో సర్వతరేభ్య సర్వసర్వతరేభ్య అని వేదమంత్రాలలో కూడా ఉంది. అఘోరీ సాంప్రదాయం శివ సాంప్రదాయమే కాదంటలే. శివుడిలో ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తి వాళ్ళల్లో కూడా ఉంటుంది. ఆ తపశ్శక్తి అనేటువంటిది ఉంటుంది, అది నిజమే. కానీ దిగంబరుడు అంటే ఏంటంటే బట్టలు లేనివాడని కాదు. మహాశివుడే పులి చర్మాలు జింక చర్మాలు కట్టుకున్నాడు అంటే అక్కడేంటి? దిగంబరుడు అంటే బట్టలు లేనటువంటి కాడు, అంబరమే దిక్కుగా కలిగినటువంటి వాడు అని. అది అసలు అంబరం అంటే సంస్కృతంలో ఆకాశం, ఆకాశమే దిక్కుగా కలిగినటువంటి వాళ్ళు దిగంబరులు అవుతారు, అంతేగాని బట్టలు లేనివాడని కాదు. ఇది అసలే జనారణ్యం. జనారణ్యంలోకి దిగంబరంగా బట్టలు లేకుండా వస్తే అది ఎవ్వరూ కూడా సహించలు కూడా, అంత ప్రమాదం అనేటువంటిది ఉంది. కాబట్టి అమ్మ అఘోరీ మాత, నువ్వు చేసేది మంచి పనే కాదంటలే. మానవ ధర్మాన్ని రక్షిస్తున్నావు, దుష్ట శిక్షణ జరగాలి అంటున్నావు, శిష్ట రక్షణ జరగాలి అంటున్నావు, దైవారాధనలో జరగాలి అంటున్నావు. నువ్వు చేసేది మంచి పనే మహాతల్లి, నీకు నమస్కారం మా అందరి తరఫున. కానీ ఆ విధంగా బట్టలు లేకుండా మా జనారణ్యంలోకి రావటం అనేటువంటిది నీ తప్పే కాకుండా అది మహాపాపమే అవుతుంది. ఒక్కసారి ఆలోచించుకో. పరమశివుణ్ణి అడుగు ఒకసారి, నీకు తెలుసు కదా, శివుడితో మాట్లాడతావుగా మీ దిగంబర సాంప్రదాయంలో, ఆయన్నే అడుగు. జనారణ్యంలోకి దిగంబరంగా బట్టలు లేకుండా రావచ్చా అని అడుగు. ఆయన రావచ్చు అంటే తిరుగు, మేమెవ్వరం కూడా మేము అబ్జెక్ట్ చేయం. అసలు మా పవనన్నని జగనన్నని తర్వాత చంద్రన్నని నరేంద్ర మోడీని నువ్వు చూడాల్సిన పనిలే, వాళ్లే నీ దగ్గరికి వస్తారు. ఎప్పుడు? నీ మహిమలు చూయించు. ఉన్నట్టుండి ఒక్కసారి ఆకాశంలో పో, ఎక్కడి నుంచే బయలుదేరావు మళ్ళీ అక్కడికే దిగు. అప్పుడు వాళ్ళందరూ కూడా నీకు జేజేలు పడిగి నమస్కారం చేసి నీ పాద ధూళి శిరస్సు నుండి పూసుకొని విభూతిలాగా నీకు గుడిగట్టి నీకు ఆరాధిస్తారు. మేమే చందాలు వేసుకొని నీ గుడిగట్టి ఆరాధిస్తాం కావాలంటే. ఇప్పుడు చూడమ్మా, దిగంబరం మాత, అఘోరీ మాత, నీకే మా ప్రేక్షకుల తరఫున చెప్తున్నాను నేను. అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. అమ్మవారి దేవాలయాలలో ఉండేటువంటి పూజారులు చాలా జాగ్రత్తగా ఉంటారు, అవునా? మందు తాగటాలు ఇటువంటివి చేయరు వాళ్ళు. పొరపాటున ఎవరైనా చేశారంటే వాళ్ళని ఆ అమ్మవారే కఠినంగా శిక్షిస్తుంది. జీవించే లోపే జీవన నరకం అంటే ఏదో చూపిస్తుంది అన్నమాట. అందుకు చాలా నిదర్శనలు అనేటువంటివి ఉన్నాయి. చాలామంది పూజారులు అమ్మవారి దగ్గరే మందు తాగి పూజలు చేసేటువంటి వాళ్ళు చాలా నీచంగా చనిపోయారు. చివరికి దిక్కు ముక్కు లేకుండా భార్య పిల్లలు అందరూ ఉండి కూడా దిక్కు లేని వాళ్ళుగా భయంకరమైన కుష్ఠరోగాలతో చచ్చిపోయారు. అంత పవర్. శక్తిపీఠాలు అమ్మవారి దేవాలయం అంటే ఏంటనుకున్నావు? శక్తిపీఠాలు అవి. కాబట్టి నీలో దైవశక్తి ఉందనుకోండి, అంటే పూజ చేసేటువంటి పూజారిలో దైవశక్తి ఉన్నట్లయితే అప్పుడు నీ తాగటాలు ఇవన్నీ కూడా ఎవరు అనుకోరు అన్నమాట. వాటిని నీ దైవశక్తి చూపించు. మరి
ఉండి ఉండి ప్రజలలో ఒకసారి నీ మాయాశక్తి దైవశక్తి చూపించి ఒకసారి ఆకాశంలో అలా ఎగిరిపో. గుడి మీద ఉన్నటువంటి స్లాబ్ ఉంటుంది, అది కూడా పగలగొట్టుకొని పైకి పో, మళ్ళీ కిందికి దిగు. అప్పుడు నీ దురవాట్ల ఎవ్వరు కూడా ఊహించరు. ఇప్పుడు మాంసం తినేటువంటి వాళ్ళు ఉన్నారు, మాంసాహారులు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఇంట్లోనే వండుకొని తిని బయటకు వచ్చేటప్పుడు మామూలుగా బట్టలు కట్టుకొని శుభ్రంగా వస్తారు. అవునా? మేము మాంసం తిన్నాం కదా అని మెల్లో ఎముకలు వేసుకొని తిరుగుతారా? ఎవ్వడు తిరగడు. ఆ రకంగా తిరిగితే వాళ్ళని చాలా నీచంగా చూస్తుంది సమాజం. అదే తల్లి, అఘోరీ తల్లి, నువ్వు చేసేది మంచి పనే కాదంటంలే, కానీ దిగంబరంగా తిరగొద్దు అని మేమందరం కూడా నిన్ను వేడుకుంటున్నాం. దిగంబర ఇది అందరికి కూడా నామూషి అదంతా కూడా. కాబట్టి అమ్మవారు మహిషాసురుణ్ణి చంపేటప్పుడు పార్వతీదేవి మహాకాళి అవతారం ఎత్తి మధుపానం చేసింది కాదంటలే. ఆమె మధుపానం చేసింది కాబట్టి నేను చేస్తానంటే ఆమెకి ఆ శక్తి, దివ్య శక్తులు ఉన్నాయి, చూపించింది. దశావతారాలు మొత్తం చూపించింది, భయంకరమైన అవతారాలు. మరి నువ్వు చూపించి చూద్దాం. నువ్వు కూడా చూపించు. ఆ విధంగా చూపిస్తే నీకు అందరం కూడా నమస్కారం చేసి గుళ్ళు కడతాం, నిన్ను పూజ చేస్తాం, అమ్మవారిలా నిన్ను పూజిస్తాం. కాబట్టి ఏంటంటే మహాతల్లి, నీవు మా జనారణ్యంలోకి వచ్చావు, నీలో మహిమ అనేటువంటిది ఉంది కాదంటంలే. కాబట్టి నీవు ఇప్పటి నుంచైనా కానీ బట్టలు కట్టుకొని తిరుగు తల్లి. మా ప్రేక్షకులు, మా రాజకీయ నాయకులు అందరి తరఫున నిన్ను మేము వేడుకుంటున్నాం. ఒక్కసారి నీ మాయాశక్తి చూపించు. మరి ఎందుకు చూపించట్లా ముందు? నీ దగ్గర ఉంది కదా, శక్తి ఉంది, నీ దగ్గర శక్తి ఉంది, అద్భుతమైనటువంటి దైవశక్తి నీలో ఉంది. అందుకే నువ్వు ఈరోజు వరకు తిరగలుగుతున్నావు, నిన్ను ఎవరేం చేయలేకపోయారు. మరి ఆ శక్తి ఏదో మా అందరికి మేము అజ్ఞానంతో ఉన్నాం, మాకు చూపించు. చెప్పాం కదా, నీ దివ్యశక్తి ఏ రకమైన చూపించు. నీ ఎదురుగ్గా ఉన్నటువంటి వాళ్ళతో నీ శపించు, నీ కాళ్ళు చేతులు పడిపోతాయి అని ఒకరిని శపించు. మళ్ళీ తర్వాత ఒక 2-3 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ మామూలు రూపంగా తయారు చేయవాళ్ళని, అప్పుడు నీ గుడి కట్టి దండం పెడతారు. నీ దిగంబరత్వం ఎవ్వరూ అనుకోరు అన్నమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని నువ్వు పోయి చూడటం కాదు, నీ దగ్గరికి వాళ్ళు రావాలి. అది నీ గొప్పతనం. నువ్వు పోయి చూస్తే నీ గొప్పతనం ఏముంది? దేవుడు భక్తుడి దగ్గరికి పోతాడా? భక్తుడే దేవుడి దగ్గరికి రావాలి. కాబట్టి మేమందరం కూడా నీ గుడి కట్టి పూజలు చేయాలి. అప్పుడు నీ గొప్పతనం ఏదో బయటపడుతుంది. రారాజుల దగ్గరికి నీ వెళ్ళడం అనేది జరగకూడదు. రారాజులే నీ దగ్గరికి రావాలి. ధర్మరక్షణ చేయి తల్లి, వద్దంటల్లా. నువ్వు చేసేది మంచి పనే, చాలా మంచి పని చేస్తున్నావు. యేసుక్రీస్తు, శ్రీకృష్ణుడు, మహమ్మద్ ప్రవక్త, ఇలాంటి జిల్లెల 3 అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడున్నారు ఆయన శ్రీకాళహస్తిలో. నువ్వు చూసే ఉంటావు, పోయేవా కాళహస్తికి. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దివ్యశక్తులు చూపించారు ప్రజలకి. అందుకని వాళ్ళు దేవుళ్ళలాగా కొలుస్తున్నాం అందరం కూడా. మరి అదేవిధంగా తల్లి, నీవు కూడా నీ దివ్యశక్తిని చూపించి, ఏ హిమాలయాల నుండి అయితే నువ్వు దివ్యశక్తి సాధించి వచ్చావో అక్కడికే వెళ్ళి నువ్వు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండు. మా జనారణ్యంలో మాత్రం దిగంబరంగా బట్టలు లేకుండా తిరగొద్దు. నువ్వు బట్టలు లేకుండా తిరిగి మమ్మల్ని దిగంబరంగా చేయవాకు. చివరికి నిన్ను చూసి వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు కొంతమంది, ఆమె తిరిగితే ఏం పోయింది, ఏం చేశారని. కాబట్టి మహాతల్లి, నీకు మా ప్రేక్షకుల తరఫున నమస్కారం చేసి చెప్తున్నాం. మేమందరం కూడా, మా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా, నీవు దయచేసి ఇప్పటి నుంచి బట్టలు కట్టుకొని ధర్మాన్ని రక్షించు. వాళ్ళలాగా యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, శ్రీకృష్ణుడు వాళ్ళ బట్టలు లేకుండా తిరిగారా? మరి నువ్వెందుకు తిరుగుతున్నావు చెప్పు? నీలో దైవశక్తి ఉంది. వాళ్ళల్లో దైవశక్తిని చూసాం కాబట్టి వాళ్ళ గుళ్ళు కట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, నమాజ్ చేస్తున్నాం. మేమందరం కూడా ఒకే దేవుడిని అన్ని రకాలుగా చూసాం. మేము దేవుడు ఒక్కడనే సంగతి తెలుసు మాకు. మరి అన్ని రకాలుగా ఎందుకని మాలో లేనటువంటి శక్తి వాళ్ళల్లో ఉంది. అందుకని మేము వాళ్ళ పూజలు చేస్తున్నాం, నమాజ్ చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. మరి నీ శక్తి కూడా నువ్వు కూడా చూపించు. వాళ్ళలాగా నీకు కూడా మేము ప్రార్థనలు చేస్తాం. మహాతల్లి, అసలే అజ్ఞానంతో ఉన్నటువంటి మమ్మల్ని ఇంకా అజ్ఞానంలోకి పంపించవాకు. అది నీకు మహాపాపం, శివశాపం కూడా జరుగుతుంది. కాబట్టి మంచి మనస్సుతో అర్థం చేసుకొని ఇప్పటి నుంచి అయినా కానీ బట్టలు కట్టుకొని తిరుగు తల్లి. నమస్తే. మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా
నమస్సుమాంజలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ ఇంకో విషయంతో కలుద్దాం. అందరికీ నమస్సుమాంజలు.